గడిచిన 10 రోజుల్లో 4 సార్లు పెట్రోల్ ధరలు పెంచడంతో ఆందోళన చెందుతున్నారు వాహనదారులు. పశ్చిమాసియా యుద్ధం వల్ల క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి. లోటును పూడ్చేందుకు ఆయిల్ కంపెనీలు సామాన్యులపై భారం వేస్తున్నాయి. నిత్యావసరాలు, కూరగాయల ధరలకు కూడా రెక్కలొచ్చాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పెట్రోల్ ధరల పెంపుపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. గడిచిన 10 రోజుల్లోనే నాలుగోసారి కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినట్టు పరిస్థితి. పెట్రోల్పై ₹2.84, అదేవిధంగా డీజిల్పై ₹2.86కు చేరిందని చెప్పవచ్చు. మన నిజామాబాద్ జిల్లాలో ఇక పెట్రోలు ధర దాదాపు ₹117కు చేరింది. ఇటు డీజిల్ ధర ₹105కు పైగా చేరినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే 3 విడతలుగా పెట్రోల్, డీజిల్ ధరలను కూడా ఇటు ప్రభుత్వం పెంచిన పరిస్థితి ఉంది. అయితే నిజామాబాద్లో మూడోసారి పెంచడంతో ప్రస్తుతం అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పెట్రోల్ ధర ₹117.07కు చేరుకుందని చెప్పవచ్చు. అదేవిధంగా డీజిల్ ₹105.22కు చేరుకుంది. అయితే ఇంకా ఈ యొక్క ధరలు పెరిగే అవకాశం ఉందని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా పశ్చిమాసియాలో అక్కడ ఉన్నటువంటి యుద్ధ ప్రభావము ఈ యొక్క చమురు సంస్థలపైన పడ్డది. ఇప్పుడు ఆయిల్ కంపెనీలు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా వివరణ ఇచ్చింది. అయితే ఇది చమురు నిల్వలు ఉన్నాయి చెప్పినప్పటికీ కూడా ఈ యొక్క లోటును పూడ్చేందుకైతే ధరలు పెంచాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో ముఖ్యంగా ఇటు వాహనదారులు అయితే చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనబడతా ఉంది. అయితే గత 10 రోజుల నుంచి కూడా నాలుగోసారి యొక్క ధర పెరగడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి ఇటు వాహనదారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా దీని ప్రభావము ఇటు వాహనదారులపైన, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ పైన కూడా పడుతూ ఉంది. అయితే దీనివల్ల నిత్యావసర వస్తువుల ధరలు, అదేవిధంగా కూరగాయల ధరలు, ప్రతి దానిపైన ఈ యొక్క పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. ప్రతిదీ ఏది కొందామన్నా కానీ అన్నీ కూడా రేట్లు పెరిగినటువంటి పరిస్థితి ఉంది. మనం ఒకసారి వాహనదారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, రేట్ ఎట్లా ఉంది ఇప్పుడు? చెప్పండి, రేట్లు పెరిగినాయి, పెట్రోల్, డీజిల్ ధరలు రేట్లు పెరుగుతున్నాయి కదా, మీరు వెళ్తూ ఉన్నారు, ఎట్లా ఉంది పరిస్థితి? అయితే ఘోరంగా ఉంది సార్. ఇంతకుముందు అయితే తక్కువ ఉంటే మంచిగా ఉంటుండే, ఇప్పుడైతే బాధగానే ఉన్నది. మరి ఇది పెట్రోల్ ధర 117కి చేరింది. ఇప్పుడు ప్రజెంట్ ₹2.84 పెంచారు. ఎట్లా మీరు రోజు ఏం పని చేస్తారు? దీని ప్రభావం ఎట్లా ఉంటుంది ఇంటిపైన? మేము మున్సిపాలిటీ పని వర్క్ చేస్తాం సార్. అయితే మినిమం మాకు రోజు ఫోను రానంటే ఒక 4 లీటర్ తగ్గుతుంది. 4 లీటర్ అంటే మాకు వచ్చేదేమో జీతం 9,000, దాంట్లోకి 3-4 వేలు దీనికి ఖర్చు అవుతాయి. ఇక మన కుటుంబాన్ని పోషించుకోవాలంటే చాలా కష్టంగా ఉంది. ఇది పరిస్థితి. అదేవిధంగా మరొక వాహనదారుడు మనం మాట్లాడించి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటికే 4 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన పరిస్థితిలో ఎక్కువ రేట్ అవుతా ఉంది. ఎట్లా చూస్తారు? మోడీ గారు నచ్చేదిని అన్నారు, అచ్చేదిని కాదు సత్యదిని అయిపోయింది పరిస్థితి. నెలకు ఇంతకుముందు గతంలో 5 పైసలు, 10 పైసలు, 20 పైసలు వేస్తే గొప్ప విషయం ఉంటుండే. ఇట్లా రేట్లు ఇంతగానే పెంచుతారు, కష్టమైపోతుంది, చాలా ఇబ్బంది అయిపోతుంది. ప్లస్ పెట్రోల్ దొరకడం లేదు. నిజామాబాద్లో నో స్టాక్ బోర్డు పెడుతుర్రు, ఉన్న జాగాలు కూడా పెట్రోల్ దొరకట్లేదు, చాలా ఇబ్బంది అయిపోతుంది. మాకు పెట్రోల్ ధరలు తగ్గించాలి. అది వాహనదారులు అయితే ఒకటే చెప్తున్నారు, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనబడతా ఉంది. మనం చూస్తున్నట్లయితే 4వసారి రేట్లు పెరగడంతో చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి మనం ఒకసారి ఇక్కడ ఆటో డ్రైవర్ను మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, డీజిల్ ధర ₹105 చేరింది, ఎట్లా చూస్తారు? బాగా ఇబ్బంది అవుతుంది సార్ మాకు. ఎందుకంటే మాకు ముందే దందలు లేవు, ఏం లేవు, బాగా ఇబ్బంది ఉన్నాయి. ఆటో అంటే రోజు ఎంత సంపాదిస్తారు? ఇప్పుడు ఎట్లా ఉంది గిరాకీ? ఎట్లా ఉంది? ఇట్లా బాగా ఏం లేదు, బాగా డౌన్ ఉంది. ఆ బస్సులు చేయబట్టి గిరాకులు అయితే లేదు, మళ్ళీ డీజిల్ ఒకటి పెరుగుతున్నాయి, బాగా ఇబ్బందులు ఉన్నాయి సార్. ఆ ఖర్చులు కూడా ఇళ్ళక, ఇంటి సంసారం కానీ, పిల్లలకు కూడా చదువుకు కానీ, బూటగారిని రోజులు ఉన్నాయి సార్. రైట్, అది ఇక్కడ ఆటో డ్రైవర్లు కావచ్చు, ప్రతి ఒక్కరు 2 వీలర్ కావచ్చు, 3 వీలర్, 4 వీలర్, ఎవరిని టచ్చాడి అడిగినా కానీ వారి యొక్క ఆందోళనకరమైన విషయం ఏంటంటే వాళ్ళు బ్రతకలేని పరిస్థితులు ఉంది, పొట్ట గడవలేని పరిస్థితులు ఉందని చెప్పేసి వారు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి, వారు చెప్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి ఇటు సామాన్య ప్రజలైతే చెప్తున్న పరిస్థితి. దీనిపైన ప్రభుత్వం అయితే స్పందించి కొంత రేట్లు తగ్గించే విధంగా చేయాలని చెప్పేసి వారు కోరుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్ న్యూస్, నిజామాబాద్ నుండి.